హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్కి సంబంధించి కంప్లీట్ స్టడీ ప్లాన్ అయితే డిస్కస్ చేసుకుందాం విత్ టైం టేబుల్. మీరు దీని ప్రకారం ప్రిపేర్ అయితే ఐబీబీఎస్ క్లర్క్కి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఐబీబీఎస్ క్లర్క్కి కూడా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లాన్. నేను కూడా పర్సనల్గా ఇదే ఫాలో అవుతున్నా. నేను ఇది ఎలా క్రియేట్ చేశానంటే 2019 నుంచి 2025 వరకు టాపిక్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది కదా, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాగా రిపీట్ అయిన టాపిక్స్ని తీసుకొని వాటి ప్రకారం ఈ ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ముందుగా క్వాంట్లో సింప్లిఫికేషన్ 8 to 10 మార్క్స్ వస్తాయి అండ్ డిఐ 5 to 12 మార్క్స్ వస్తాయి. మిస్సింగ్ రాంగ్ నెంబర్ సిరీస్ 4 to 5 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0 to 5 మార్క్స్ వస్తాయి అండ్ 20 to 25 మార్క్స్ అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పిన టాపిక్స్ నుంచే మనకు వస్తాయి. అండ్ ఆ తర్వాత సింపుల్ అర్థమెటిక్ టాపిక్స్ని మీరు నేర్చుకున్నారంటే దాని నుంచి కూడా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్లో పజిల్స్ 15 to 20 మార్క్స్ అయితే క్యారీ చేస్తాయి. తర్వాత నాన్ పజిల్ టాపిక్స్ లైక్ కోడింగ్, డీకోడింగ్, సిలాజిజం, ఇన్ఈక్వాలిటీ, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, డైరెక్షన్స్, ఇవన్నీ 15 to 20 మార్క్స్ అయితే క్యారీ చేస్తాయి. ఆ తర్వాత ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ 8 to 10 మార్క్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ 5 to 7 మార్క్స్, ఎర్రర్ డిటెక్షన్ 2 to 5 మార్క్స్, ఫిల్లర్స్, వర్డ్ స్వాప్, క్యారీస్ 3 to 5 మార్క్స్. సో ఇలా అయితే మనకు ప్రిలిమ్స్కి సంబంధించి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఉంటుంది. ఈ ప్లాన్ని మనం 3 ఫేజ్గా డివైడ్ చేసాం. ఇందులో ఫేజ్ 1 Day 1 to 15. Day 1 to 15 మన టార్గెట్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ స్పీడ్ బిల్డింగ్ విత్ టైం టేబుల్తో సహా ఈ ప్లాన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ముందుగా 7 to 9 AM 2 అవర్స్ అయితే ఉంటుంది. క్వాంట్ క్యాల్కులేషన్ డ్రిల్. ఇందులో డైలీ టేబుల్స్ 1 to 25, స్క్వేర్స్ 1 to 40, క్యూబ్స్ 1 to 20 అండ్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 30 సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయండి. నెక్స్ట్ 9 to 11:30 AM 2.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో క్వాంట్ నాన్ మ్యాథ్స్ టాపిక్స్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇందులో మళ్ళీ Day 1 to 5 సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, బాడ్ మ్యాథ్స్ అండ్ రూట్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి. Day 6 to Day 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సైన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి. Day 11 to Day 15 మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 11:30 to 2 PM 2.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో రీజనింగ్ టాపిక్స్ని అయితే ప్రాక్టీస్ చేయాలి. Day 1 to 5 ఇన్ఈక్వాలిటీ అండ్ సిలోజిజం, ఓన్లీ ఎ ఫ్యూ రూల్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. Day 6 to 10 కోడింగ్, డీకోడింగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఆ తర్వాత Day 11 to 15 డైరెక్షన్ సెన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 1 hour రెస్ట్ తీసుకోండి. 3 PM నుంచి 5:30 PM వరకు 2.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఫోకస్ చేయండి ఈ టైంలో. ఇందులో డైలీ 1 ఎడిటోరియల్ని చదివి 2 రీడింగ్ కాంప్రహెన్షన్ సెట్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 2 క్లోజ్ టెస్ట్స్ అండ్ వర్డ్ స్వాప్, ఫిల్లర్స్, వీటిని అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 1/2 hour బ్రేక్ తీసుకొని 6 to 8:30 ఈ సెషన్లో 2.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో పజిల్స్ అండ్ సింపుల్ డిఐని అయితే ప్రాక్టీస్ చేయండి. డైలీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే 4 బేసిక్ పజిల్స్ని సాల్వ్ చేయండి. బాక్స్, ఫ్లోర్, సర్కిల్ అండ్ 3 టేబుల్, బార్, గ్రాఫ్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ని అయితే సాల్వ్ చేయండి. ఫేజ్ 1 అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 Day 16 to 30. ఇందులో ఫుల్ సిలబస్ ఇంటిగ్రేషన్ అండ్ స్పీడ్ని అయితే టార్గెట్ చేయాలి. 7 to 9 AM 2 అవర్స్ క్వాంట్ స్పీడ్ డ్రిల్స్, 20 సింప్లిఫికేషన్, 10 నంబర్ సిరీస్, 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 2 డిఐ సెట్స్. ఆ తర్వాత 9 to 11:30 2.5 అవర్స్ క్వాంట్ బేసిక్ అథమెటిక్. ఇందులో యావరేజెస్ అండ్ రేషియో ప్రపోర్షన్స్, వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో డైరెక్ట్ డిఐస్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత కాంప్లెక్స్ చాప్టర్స్ లైక్ ప్రాబబిలిటీ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 11:30 to 2 PM 2.5 అవర్స్ రీజనింగ్, పజిల్ మాస్టరీ. ఇందులో 8 to 10 పజిల్స్ని అయితే డైలీ టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక సెట్ని 2.5 to 3 minutesలో సాల్వ్ చేసేలా చూసుకోండి. ఆ తర్వాత 3 PM to 5 PM 2 అవర్స్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఎర్రర్ స్పాటింగ్. ఇందులో ఎర్రర్ డిటెక్షన్ రూల్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ పారాజంబల్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 6 to 8:30 2.5 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో సెక్షనల్ టైమ్డ్ క్విజెస్ని అయితే ప్రాక్టీస్ చేయండి.
2 క్వాంట్ 2 రీజనింగ్ అండ్ 1 ఇంగ్లీష్ సెక్షన్ టెస్ట్ అయితే తీసుకోండి, సెక్షనల్ టెస్ట్స్. ఓకే, ఈచ్ సెక్షన్ 20 minutes అయితే ఉండేలా చూసుకోండి. లైక్ గైడ్లీ, టెక్స్ట్ బుక్ ఆర్ ప్రాక్టీస్ మార్క్, ఆలివ్ బోర్డ్ ఇలా యాప్స్ ఉంటాయి కదా, వాటిలో సెక్షనల్ మార్క్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఫేజ్ 3 డే 31 to 40. ఇది ఫుల్గా మార్క్ మోడ్ అండ్ ఎగ్జామ్ ఎగ్జిక్యూషన్. ఇందులో ఫస్ట్ పాయింట్ డైలీ ఫుల్ మార్క్ టెస్ట్ని అయితే తీసుకోండి 8 to 9 AM వరకు. ఒక ఫుల్ మార్క్ టెస్ట్ని ఎగ్జామ్ కండిషన్లో తీసుకోండి, లైక్ అది మీ రియల్ ఎగ్జామ్ అనుకునే ఆ మార్క్ని అయితే తీసుకోండి. ఆ తర్వాత తరో మార్క్ అనాలిసిస్ 9:30 to 11:30. మీ మార్క్ని కంప్లీట్గా అనలైజ్ చేయాలి. ఇందులో ఏవైనా మిస్టేక్స్ చేసింటే వాటిని నోట్బుక్లో నోట్ చేసుకొని వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఆ మిస్టేక్ మళ్ళీ కాకుండా ఒక 10 to 15 క్వశ్చన్స్ని అయితే ఆ టాపిక్లో ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత వీక్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేయడానికి 12:30 to 3:30 వరకు టైం పెట్టుకోండి. ఇందులో మీరు రాంగ్ పోయిన రీఅటెంప్ట్ చేయడం లేదా వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ఇలా చేయడానికి ఈ టైంని అయితే కేటాయించుకోండి. ఆ తర్వాత స్పీడ్ డ్రిల్స్ అండ్ ఫార్ములా రివిజన్, రివైజ్ టేబుల్స్, స్క్వేర్స్, రూట్స్, గ్రామర్ రూల్స్ అండ్ సిలాజిజం ట్రిక్స్, వీటన్నిటిని రివైజ్ చేసుకోండి ఒకసారి. అండ్ ఇప్పుడు చెప్పిన ప్లాన్తో పాటు డైలీ ఒక 45 minutes కరెంట్ అఫైర్స్కి అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ వీటికి కేటాయించండి. ఎందుకంటే మెయిన్స్లో యూజ్ అవుతుంది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే. అండ్ చాలామంది క్వాంట్లో వీక్ ఉన్నాం, మేము ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలని అడుగుతుంటారు. వాళ్ళ కోసం ఇది. నాకు ఈ సెక్షన్ 20 minutes ఉంటుంది కదా, అలానే క్వాంట్కి కూడా 20 minutes అయితే టైం ఉంటుంది. ఇందులో స్టార్ట్ చేయడం మనం సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్తో స్టార్ట్ చేయాలి. ఇది మనకు 8 to 10 మార్క్స్ని అయితే తెచ్చిస్తుంది 5 minutesలో. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది 3 to 5 మార్క్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత నంబర్ సిరీస్ 3 to 4 మార్క్స్ 3 minutesలో అయిపోతుంది. ఆ తర్వాత ఈజీ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే టార్గెట్ చేయండి, 5 మార్క్స్ దాకా తెచ్చుకోవచ్చు. సో ఇది 5 minutes తీసుకుంటుంది. ఇక్కడ క్వాంట్లో మనం స్కిప్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే వర్డ్ ప్రాబ్లమ్స్, హై లెవెల్ అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి కదా, వీటిని స్కిప్ చేసేయండి. సో టోటల్గా మనం 20 నుంచి 22 మార్క్స్ అయితే ఈ సెక్షన్లో తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత రీజనింగ్లో 28 వరకు మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో 22+ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా మనం క్వాంట్ సెక్షన్ టచ్ చేయకుండానే 50 మార్క్స్ దాకా వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ప్లాన్ ఫర్ SBI క్లర్క్ అండ్ IBPS క్లర్క్ ప్రిలిమ్స్. అండ్ ఈ ప్లాన్కి సంబంధించి PDF అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మన కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.